ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. ఈ రోజున వాసముల గురించి తెలియజేద్దామని అభిప్రాయంతో ఈ వీడియో మొదలుపెట్టాను. కాశీలో ఉండే చాలామందికి ఈ విషయాలు తెలుసు. అయితే కాశీకి వచ్చి వెళ్ళిపోయే వారికి అవగాహన కలగడం కోసం ఈ విషయాలు నేను అందిస్తూ ఉన్నాను. కాశీలో ఉండేదాన్ని గర్భవాసము అంటారు. అంటే మాతృగర్భంలో మనం ఎంతకాలమైతే ఉంటామో, అంటే 9 మాసాలు అని పేరు, నవమాసాలు. ఇక్కడ 9 మాసాల 9 రోజులు అందరు కొంతమంది 10 మాసాలని చెబుతూ ఉన్నారు. ఏదైనా కానీ 10 మాసాలు లెక్క వేసుకోవచ్చు. ఈ కారణంగానే కాశీలో 9 రోజులు ఉండాలి, 9 నెలలు ఉండాలి అనేటువంటి పలుకుబడి మనకి ఆంధ్రదేశంలో బాగా ఉంది. ఈ గర్భవాసాన్ని మొదలు పెట్టడానికి ఈ మాసము ఆ మాసము అన్న భేదం లేదు. ఏ మాసమైనా మొదలు పెట్టవచ్చు. కానీ సాధారణంగా సంక్రాంతి వెళ్ళిన తర్వాత భక్తులు కాశీకి వచ్చి ఫిబ్రవరి నుండి ఈ గర్భవాసాన్ని మొదలు పెడతారు. ఎందువల్లంటే ఫిబ్రవరితో మొదలు పెడితే అక్టోబర్ నాటికి గర్భవాసం పూర్తి అయిపోతుంది, లేదా నవంబర్ 15, 20 తారీఖుకి, అంటే కార్తీక మాసంతో. చలి అప్పటికి బాగా ముదరదు. కాబట్టి చలి ముదరకుండా చలికాలం చివరి రోజుల్లో, అంటే జనవరి 15 తర్వాత, సంక్రాంతి తర్వాత బయలుదేరి కాశీకి వచ్చి, అంటే జనవరి 20, 25 ప్రాంతంలో వచ్చి ఫిబ్రవరి నుండి దీక్ష మొదలుపెట్టి కార్తీక మాసం దాకా, అంటే నవంబర్ దాకా ఉంటారు. ఉన్నట్లయితే 9 మాసాలు 9 రోజులు లేదా 10 మాసాలు పూర్తవుతాయి. ఈ 10 మాసాలు కూడా నియమం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా గంగా స్నానం చేయాలి, అలాగే విశ్వనాథ దర్శనం చేయాలి, ఏకభక్తం చేయాలి, అధశయనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే కాశీలో ఉన్న వారి గురించి కానీ ఎవరి గురించి కానీ చెడు మాటలాడరాదు. ప్రధానమైనది అది. అందరినీ విశ్వేశ్వర స్వరూపంగానే చూడాలి. పలకరించుకోవడం కూడా మహాదేవ 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 అనే పలకరిస్తారు, అలాగే పలకరించుకోవాలి. అలాగే కాశీ వచ్చిన తర్వాత ఈ నియమంలో ఉన్నవారు కాశీ నగరాన్ని విడిచి వెళ్ళరాదు. కాశీలో కూడా అన్ని ఏరియాలు తిరగడానికి కూడా అవకాశం లేదు. కొంత ప్రాంతం మాత్రమే ఈ వాసం వారికి ఉంది. ఆ ప్రాంతంలోనే సంచరించాలి. ఆ ప్రాంతం దాటి బయటకు పెడితే ఈ నియమం పోతుంది అని అంటారు. అలాగే ఈ నియమంలో ఉన్నవాళ్ళు వంకాయలు, సొరకాయలు, అలాగే గోంగూర ఇటువంటి పదార్థాలు స్వీకరించకూడదు. ఆ నియమాలు ఉన్నాయి. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా బ్రాహ్మణులకు భోజనం పెట్టుకోవడం, లేదా దానములు ఇచ్చుకోవడం, స్వయం భాగం ఇచ్చుకోవడం వంటివి చేయాలి. దీక్షారంభం రోజున దీక్షను ప్రారంభం చేస్తున్నాము అని మణికర్ణికలో స్నానం చేసి సంకల్పం చెప్పుకొని దీక్ష ప్రారంభం చేస్తారు. అలాగే దీక్షా విరమణ కూడా మణికర్ణికలో స్నానం చేసి దీక్షా విరమణ చేస్తారు. ఇది కాశీలో గర్భవాసానికి సంబంధించిన కొన్ని నియమాలు. చాలా నియమాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినట్లయితే అనేక మంది ఆ నియమాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఆ నియమాలు వివరంగా తెలుసుకోవచ్చు. బయట ఉండే వారికి సూక్ష్మంగా తెలియడం కోసం ఈ నియమాలు నేను తెలియజేశాను. అలాగే కాశీకి వచ్చే వరకు అనేకమైన వాసాలు ఉంటాయని నాకు కూడా తెలియదు. కాశీలో ఉండేది గర్భవాసము, అలాగే అరణ్యవాసము అంటారు. నైమిషారణ్యంలో అరణ్యవాసం చేస్తారు 40 రోజుల పాటు. ఆ పైన హరివాసము అంటారు.
అంటే శ్రీరంగంలో 3 ఏకాదశులు ఉపవసించి ద్వాదశి పాలన చేస్తారు. అంటే 45 రోజులు అని చెబుతారు. కొందరు జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే ఏ అష్టమి నాడో నవమి నాడో శ్రీరంగం చేరుకుంటే మొదట్లోనే ఏకాదశి వస్తుంది కాబట్టి 32, 33 రోజుల్లోనే 3 ఏకాదశులు పూర్తి చేసి శ్రీరంగం నుంచి వచ్చేయచ్చు. అది హరివాసము. మరొకటి సద్యోవాసము. ఇది శ్రీకాళహస్తిలో చేస్తారు. శ్రీకాళహస్తిలో సద్యోవాసం అంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టి మరుసటి సంవత్సరం చైత్రశుద్ధ అమావాస్యతో పూర్తవుతుంది. అంటే వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు దీక్షా విరమణ. ఇది 4వ వాసం. గర్భవాసము, అరణ్యవాసము, హరివాసము, సద్యోవాసము 4 చెప్పుకున్నాం. ఇంకా 5వది కల్పవాసము. ఈ కల్పవాసము ప్రయాగ సంగమంలో చేస్తారు. త్రివేణి సంగమం ప్రాంతంలో. ఇది కూడా ప్రతి సంవత్సరము కూడా కేవలం 1 నెల రోజులు మాత్రమే ఉంటుంది. అది కూడా పుష్య పూర్ణిమ నుండి మాఘ పూర్ణిమ వరకు నియమం. ఈ కల్పవాసం గురించి మరొక వీడియోలో పూర్తి వివరాలు అందిస్తాను. మొత్తం ఇక్కడ కాశీకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది 5 రకమైన వాసాలు. ఒకటి కాశీలో గర్భవాసము, 2వది నైమిషారణ్యంలో అరణ్యవాసము, 3వది శ్రీరంగంలో హరివాసము, 4వది శ్రీకాళహస్తిలో సద్యోవాసము, 5వది ప్రయాగరాజులో కల్పవాసము. స్వస్తి.